ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ప్రోటోకాల్స్ లో కొత్త సాంప్రదాయం, అన్ని చోట్ల ఆయన ఒక్కరే ఏంటని సీఎంపై విమర్శలు. అధికార యాడ్స్ లోని కనిపించని మంత్రుల ఫోటోలు, కేవలం సీఎం ఫోటోలతో అధికార ప్రకటన. వరుసగా 3 కార్యక్రమాలకు సీఎం ఫోటోలతోనే యాడ్స్. తెర వెనుక సీఎం తీరుపై మంత్రుల అసహనం. ప్రోగ్రామ్ కు వచ్చిన ఫోటోలు పెట్టడం లేదని అలక. హైలైట్స్ బాక్స్ లో ఇక రాష్ట్ర సర్కారు ప్రోటోకాల్ రగడ పీక్స్ చేరినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సొమ్ముతో ఇస్తున్న యాడ్స్ లో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. ప్రోటోకాల్స్ ప్రకారం ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఉండాలి, కానీ ఆ పద్ధతిలో కొత్త సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసిందని తెలుస్తుంది. దీనిపైన సొంత పార్టీలోని విమర్శలు వస్తున్నాయని సమాచారం. కొందరు మంత్రులు ఆ వేదికపై బాగానే ఉన్న సన్నిహితంగా దగ్గర ఉన్న సహనంతో వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల ఆసక్తికర పరిణామం చోటు చేసుకుని సాధారణంగా అయినా ఏ అధికారి ఆ కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ పాటిస్తారు. బ్యానర్లు వేయించిన, పేపర్లో యాడ్స్ ఇచ్చినా అందులోనూ ముఖ్యమంత్రితో పాటు ఆ కార్యక్రమం ఏ శాఖకు సంబంధించిన అయితే ఆ శాఖ మంత్రి ఫోటో కూడా వేస్తారు. 2-3 శాఖలకు సంబంధించిన అయితే ఆ శాఖలో మంత్రులందరి ఫోటోలు కూడా పెడతారు. ఇది శిలాఫలకాలకు సంబంధించిన కొందరు పేర్లు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు ఈ రకంగా ఫోటోలు ఉండకపోవడం ఇప్పుడు మొత్తానికి మంత్రులు కూడా అసహనానికి అయితే లోనవుతున్నట్టు తెలుస్తుంది.